మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా వైదాలోని బీజేపీ ఆఫీస్ నందు జరిగిన విలేకరుల సమావేశం. పట్టుబడిన అంతర్రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు. గోదా గోకులంలో అన్నమాచార్యుల జయంతి వేడుకలు. వీర బ్రహ్మేంద్ర స్వామి 37వ ఆరాధన మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో ఇటీవల జరిగిన 2వ సెమిస్టర్ సంస్కృతం పరీక్షలో 2024 మే అనే పేరుతో ప్రశ్నపత్రంలో ఉన్నప్పటికీ 2021-2022 పాత ప్రశ్న పత్రాలను విద్యార్థులకు అందించారు. ప్రశ్నపత్రం తప్పుల తడకపై విద్యార్థులు అధికారులను అడగడంతో అప్పటికప్పుడు చేతి రాతతో ప్రశ్నలు మార్చి పరీక్ష నిర్వహించిన కొంతమంది విద్యార్థులు మాత్రం పరీక్షలో ఫెయిల్ అవుతామేమని భయాందోళన నేపథ్యంలో ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థులకు అన్యాయం మాత్రం జరగనివ్వమని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. పేరు ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్. నేను రాయలసీమ యూనివర్సిటీలో రెక్టర్గా పనిచేస్తున్నాను. అలాగే రాయలసీమ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా. ఈ పరిచయాలకు సంబంధించినగా మన జరిగిన సెకండ్ సెమిస్టర్లో సిలబస్ తేడా ఉందని, క్వశ్చన్లు సరిగా లేవని విద్యార్థులు పత్రికల ద్వారా చెప్పడం జరిగింది. దానిపైన మా కంట్రోలర్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ ప్రభుత్వంగా నిర్వహించారు. ముందు ఇలాంటి జరగకుండా యూనివర్సిటీ ఇప్పుడే యూనివర్సిటీని ఇలాంటి న్యూస్ కవర్ చేస్తూ ఉండడం వలన తల్లిదండ్రులకు దాని గురించి నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను పిల్లలందరికీ. ఈ 2వ సెమిస్టర్ డిగ్రీ 2వ సెమిస్టర్ సాంస్క్రిట్ సబ్జెక్ట్ సంబంధించి మన వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ కానీ సిలబస్ అంతా కరెక్ట్గానే ఉంది. కాకపోతే కొన్ని సెంటర్లో ఏమన్నారంటే సిలబస్ మేము చదివిన క్వశ్చన్స్ వచ్చాయన్నారు, కానీ కొన్ని సెంటర్లలో మాత్రం పిల్లలు ఏమన్నారంటే మేము చదివిన క్వశ్చన్స్ లేవన్నారు. అంతేగాని సిలబస్ నాకు అవుట్ ఆఫ్ సిలబస్ సిలబస్లో వచ్చే క్వశ్చన్స్. సో అందువల్ల కొన్ని సెంటర్లలో మనకు ఈ విధంగా పిల్లలు మేము చదవలేని క్వశ్చన్ చదవని క్వశ్చన్ వచ్చాయన్న అన్న ఉద్దేశంతో మన పేపర్ సెట్టింగ్ చేయించడం జరిగింది. దానిని మళ్ళీ బీవైస్ తీసిన డైరెక్షన్ నోట్ పెట్టి మళ్ళీ బీవైస్ నుంచి పెట్టి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడడానికి బాధ్యత యూనివర్సిటీ తీసుకుంది. దాని మీద ఏ విధంగా పిల్లలకి చేసేసారో దానికి ఇంకా దీనిపైన ఇంకా మీ పిల్లల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే మీ అభ్యంతరాలు మీ కళాశాల ప్రిన్సిపల్ ద్వారా యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీకి పంపవలసిందిగా కోరుతుంది. ఈ విషయంలో మాత్రం పిల్లలకి ఎటువంటి అన్యాయం లేకుండా జరగకుండా చూడవలసిన బాధ్యత మాది. మీ టేక్ కేర్. ఈ సబ్జెక్టుతో పాటు అట్లా యూనివర్సిటీ ఉద్యోగులు ఇలా డబ్బులు అడుగుతున్నాను అని అట్లా ప్రచురించడం జరిగింది. ఆ పరంగా మీ దగ్గర ఎవరైనా యూనివర్సిటీ ఉద్యోగులు ఎవరైనా సరే అటెండర్ నుంచి హెడ్ ఆఫీసర్ వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగిన ప్రూఫ్ ఏదైనా ఉంటే మీ చొక్కబడుతూనే ఇట్స్ రైట్. అంతేగాని ఈ విధంగా పర్టికులర్ వ్యక్తి మీద నిందలు ఉండడం కరెక్ట్ కాదు. మీరు అది గ్రహించి అందరూ ఎవరైనా యూనివర్సిటీకి సహకరించండి. ఎవరైనా తప్పు చేశారంటే మీరు వచ్చి అడగండి, డీసీ గారికి ఎవరికైనా కంప్లైంట్ చేయండి, లేదా గవర్నమెంట్ ఆఫీస్ ఎవరైనా కంప్లైంట్ చేయండి. కానీ ఒక పర్టికులర్ వ్యక్తిని ఎటువంటి ప్రూఫ్ లేకుండా తీసుకున్నారని మాత్రం నిందించడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అందుకని పత్రికంగా ఈ న్యూస్ ద్వారా బీఆర్కే బీపీ ద్వారా అందరినీ అనుకుంటున్నాను. నిందలు చేయదు, ఏదైనా ప్రూఫ్ ఉంటే యాక్షన్ అండ్ యూ కంప్లైంట్ ఎనీ అదర్ ఆఫీస్, ఎనీ కలెక్టర్ లెవెల్, గవర్నర్ కానీ ఎవరికైనా ఏ గవర్నమెంట్ ఉద్యోగం మీదైనా మీకు కంప్లైంట్ చేయడానికి మీకు రైట్స్ ఉంటాయి. అంతేగాని నిందలు మాత్రం చేయొద్దని నేను కోరుకుంటున్నాను. మొన్న విద్యా సంవత్సరం డిగ్రీలో ఏంటంటే మనం సీట్ కవర్లో వస్తాయి. ప్రతి సెంటర్కి సంబంధించిన యూనివర్సిటీ అనేది ఏ కవర్ని కూడా ఓపెన్ చేయాలి. రెస్పెక్టివ్ సెంటర్స్కి వెళ్ళిపోయిన తర్వాత పరీక్షకి ఒక పావు గంట ముందు ఓపెన్ చేస్తారు. ఎప్పుడైతే అందులో తేడా అని వాళ్ళు అనుకుంటున్నారో అది గమనించిన వెంటనే మా కంట్రోల్ ఆఫీసర్ దృష్టికి వచ్చాయి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగదు. మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ని కాన్ఫరెన్స్ చేసి అలాగే అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని పిల్లలకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తారు.
విశ్వవిద్యాలయంలో పరీక్షల విభాగంలో అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నారు. బీసీ గారు వచ్చిన తర్వాత అందరికీ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు ఈ కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన కొత్తపల్లి బీజేపీ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలు తమకు పట్టవు అన్నట్లు వ్యవహరిస్తుందని, ముఖ్యంగా ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి లేకపోవడం దారుణమని, వ్యవసాయ మంత్రిగా తుమ్మల ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతాంగ సమస్యలపై ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి మున్సిపాలిటీ మరియు కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సంబంధిత రెవెన్యూ అధికారి గారికి మేము స్థానికంగా ఎదుర్కొంటున్న రైతాంగ సమస్యలపైన ఇవాళ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేక ముందు మేము 500 రూపాయల బోనస్ ఇస్తాము ప్రతి కింటానుకు, అదే రకంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం రైతుల గురించి మాట్లాడిన సోయి లేనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు చేయాల్సినటువంటి న్యాయాన్ని చేయకుండా కనీసం వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడున్నాడు, ఉన్నాడా లేడా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అనే వ్యక్తి ఉన్నాడా లేడా అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ కూడా రైతాంగ సమస్యలపై ప్రశ్నించాల్సినటువంటి రైతు సంక్షేమ శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి నామా నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కనీసం స్పందించకుండా, తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు ఉన్నారా లేరా, బ్రతికున్నాడా లేడా తుమ్మల నాగేశ్వరరావు గారు, రైతాంగ సమస్యలపై రైతులు ఇంత పెద్ద ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఒక్కరోజు కూడా నాగేశ్వరరావు గారు ఎక్కడ పర్యటించినటువంటి దాఖలాలు తన సొంత జిల్లాలో కాదు ఏ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు బ్రతికున్నాడా అనేటువంటి అనుమానం, అసలు క్యాబినెట్లో కొనసాగట్లేదా, వాళ్ళ ఇంటర్నల్ సమస్యలతోటి మంత్రిగా కొనసాగట్లేదా, రైతుల పక్షాన ఉండడా అనేటువంటి విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. లేని ఎడల తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడ పర్యటించినా కూడా రేపటి నుండి అవసరమైతే అడ్డుకుంటాము అని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తాళ్లపాక అన్నమాచార్యులు 616 జయంతి వేడుకలు ఈ నెల వైశాఖ పూర్ణిమ గురువారం 23న కర్నూలు శివార్లోని గోదా గోకులం నందు అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు కర్నూలు జిల్లా కళాకారులచే బృందగానం, అన్నమాచార్య జీవిత చరిత్ర హరికథ, నృత్య నీరాజనం తదితర కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజ్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32,000 సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని సేవించి తాను తరించడమే కాకుండా నాటి నుండి నేటి సమాజం వరకు ఎందరికో భక్తి మార్గాన్ని చూపిన అన్నమయ్యను సేవించుకోవడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. వైశాఖ పూర్ణిమ గురువారం రోజు అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు మన గోదా గోకులంలో వైభవంగా జరప సంకల్పించాము. 616వ జయంతి. ఇప్పుడు ఆ శ్రీనివాసుని కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామిని 32,000 కీర్తనలతో కీర్తించి వారు ధరించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తరింపజేసేటువంటి లాగా భక్తితో ఆర్తితో వారు రాసినటువంటివి మనసారా మనం కీర్తిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు మనకు కూడా అలాగా వారు చేసి ఎంతో రుణపడి ఉన్నాం వారికి. వారి రుణం కొద్దిగా తీర్చుకోవడం కోసం మనము వారిని మతికి చేసుకుంటూ ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. కర్నూలు జిల్లా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల వారిచే ఈ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఉదయం ఆలయ ప్రాంగణంలో నగర సంకీర్తన చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకొని బృందగానం ప్రథమంగా చేసుకుంటున్నాము. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. బృందగానం అనంతరము హరికీర్తన చందనం అనేటువంటి ఈ అన్నమాచార్య సంకీర్తనలు పాడతారు. తర్వాత అన్నమాచార్య వారి జీవిత చరిత్ర గురించి హరికథామృతము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత నృత్య నీరాజనం అని నాట్యం ద్వారా కూడా ఆ అన్నమాచార్య వారికి నీరాజనం హారతులు పలకడం జరుగుతుంది. ఆ తదుపరి మహాప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున
ఈ భక్తులందరూ కూడా అందరూ రావాలనని మా విన్నపము. ఈ గోదాగోకులంలో సభ్యులందరం కూడా కలిసి ఈ ఏర్పాట్లు చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నియోజకవర్గ పట్టుభద్రులతో సమావేశం. పాల్గొన్న భారత వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుల వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్, భారత ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, రేగ కాంతారావు సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు లేదు, ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు ఇస్తున్న తీరు కాంగ్రెస్ ప్రభుత్వంది అన్నారు. 6 నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. కానీ ప్రశ్న దగ్గర ఆగలే, సమస్యకు కొంత పరిష్కారంగా చూపేటువంటి ఒక ప్రయత్నం చేశాను నేను. నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగ సమస్య దేశమంతా ఉన్నది. ఒక తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ కూడుకున్నటువంటి ఒక యాప్ రూపొందించి నిరుద్యోగ యువతకు అందిస్తే కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా, రైతు బంధు? లేదు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకుంటలేడు, నేను రాగానే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. ఎంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మరొకసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచించే. ఒక్కసారి ఒక వ్యక్తి చేతిలో మోసపోతే ఆ వ్యక్తి తప్పవుతుంది, మోసం చేసిన వాడు తప్పవుతుంది. కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మోసపోతే ఈసారి తప్పు మనదైనది అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చిన మా విద్యావంతులైన గ్రాడ్యుయేట్ నేను అడుగుతా ఉన్నాను, మీకేం చెప్పిండు రేవంత్ రెడ్డి? మొదటి సంవత్సరం లోపలే 1 ఇయర్ లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు ప్రభుత్వంలో. చెప్పిండా చెప్పలేదా? చెప్పిండా? మీరు అసలు వినలేదా? మీరు వినకుండా ఊరికే ఉద్దేశించారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలా ముఖ్యమంత్రి గారికి అబద్ధం చెప్పడానికి? ఆయన ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఇవాళ మళ్ళొకసారి మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి నోటికి వచ్చిన వాగుడు వాగుతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఆ 30,000 ఉద్యోగాల నియామకాలన్నీ జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కేవలం కాగితాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే మాట్లాడి గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే నేను చెప్పేది, ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలంటే ఆయన ఇచ్చిన మాట 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరాలి అంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరం లోపలే భర్తీ చేయాలనే ఒక ఒత్తిడి ఆయన మీద ఉండాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసన మండలిలో రేపటి రోజున గల్లా పట్టుకుని అడుగుతాడు ఏమైంది ఈ 2 లక్షల ఉద్యోగాల హామీ అని చెప్పి ఇల్లెందు గ్రాడ్యుయేట్ల తరఫున మీ తరఫున గొంతు విప్పి అడిగే సత్తా ఉన్నాయి. రేపేమో ఒక గోల్డ్ మెడలిస్ట్ మీకోసం నిలబడ్డాడు. అమెరికాలో ఉద్యోగం వదులుకొని ప్రజా జీవితంలోకి వచ్చిన ఒక విద్యావంతుడు మీ ముందున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది ఈరోజు? ఒక బ్లాక్ మెయిల్. 56 కేసులు ఇప్పటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పినాడు, మీరు వింటారు. 56 కేసులు. అవి కూడా ఏం కేసులు? స్వాతంత్ర సమరోద్యమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది విద్యావంతుల మీ యొక్క గొంతు అక్కడ శాసన మండలిలో వినిపించే ఒక బృహత్తరమైన అవకాశం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లుగా మనం సాధించిన అభివృద్ధిని తిరోగమనంలో తీసుకుపోయే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీన్ని అడ్డుకోవాలన్నా, వాళ్ళు ఇచ్చిన 420 హామీల అమలు కావాలన్నా, రైతుల తరఫున, రైతు బిడ్డల తరఫున, విద్యావంతుల తరఫున రేపటి రోజున గలం విప్పాలన్నా అక్కడ ఉండవలసింది ప్రశ్నించే గొంతు తప్ప ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కాదు. మీడియాలో యూట్యూబ్ లో భాగాలు ఉండేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు, కానీ
తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వాన్ని సవాల్ చేసి కుప్పం ఈ రోజు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారి శిరస్సు ఊరేగింపు బయలుదేరినది. పలకలు శివగన్ల తమిళనాడు, కర్ణాటక నుండి భారీ జనాలు వచ్చినారు. ఆలయ కమిటీ మరియు పూజారి బృందం మరియు తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ కోటపల్లి తన సిబ్బందితో కలిసి రాజన్నపల్లి చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను చిరుతపులి చర్మంతో పట్టుకోవడం జరిగింది. వారిని ఎస్ఐ కోటపల్లి అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లను దుర్గం పవన్, బాబర్ ఖాన్, జహంగీర్ ఖాన్. బీజర్పూర్ జిల్లా బోటగుట్ట అటవీ ప్రాంతంలో సుమారు 2 సంవత్సరాల క్రితం ఒక చిరుతపులిని చంపి వారు తన మోటార్ సైకిల్ పై అమ్మడానికి తీసుకెళ్తుండగా రాసనపల్లి వంతెన వద్ద వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా బోడగుట్ట అటవీ ప్రాంతంలో సుమారు 2 సంవత్సరాల క్రితం చిరుతపులిని చంపి విక్రయించడానికి పవన్ చిరుతపులి చర్మాన్ని అమ్మితే 50,000 ఇస్తానని బాబర్ ఖాన్ చెప్పగా నా వారు తమ మోటార్ సైకిళ్లపై చిరుతపులి చర్మంతో పాటు చర్మాన్ని విక్రయించేందుకు మంచిర్యాలకు వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు రాసనపల్లి సిరంచో వంతెన వద్ద ఎస్ఐ కోటపల్లి స్టేషన్ అతని బృందంతో వారిని పట్టుకున్నారు. కోటపల్లి SRO ఆర్ రవి నేతృత్వంలోని అటవీ శాఖ అధికారుల బృందం చెక్పోస్ట్ వద్దకు వచ్చి స్వాధీనం చేసుకున్న వస్తువును పరిశీలించి చిరుతపులి చర్మంగా ధృవీకరించారు. ఏసీపీ జైపూర్ గారు ఇన్ఫామ్ చేశారు. రాపన్పల్లి ఏరియా మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు వెహికల్ ద్వారా ఒక గుర్తు తెలియని చర్మాన్ని తీసుకొని వస్తున్నారు. దాంట్లో భాగంగా పోలీస్ కార్డనింగ్ సెర్చ్ చేశారు. అందులో అది చిరుతపులికి సంబంధించిందిగా గుర్తించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇన్ కంటిన్యూషన్ మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళడము అండ్ అది లెపర్డ్ స్కిన్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది బీజాపూర్ ఏరియాలో ఛత్తీస్గఢ్ దగ్గర 2 సంవత్సరాల క్రితము ఇందాక ఏసీపీ గారు చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు వారి పేరు వచ్చేసి దుర్గం పవన్ అనే వాళ్ళు దాన్ని వేటాడి చంపడం జరిగింది. అక్కడి నుండి దాన్ని ట్రేడింగ్లో భాగంగా దాన్ని మహారాష్ట్ర దాటి తెలంగాణలోకి తీసుకుని రావడం జరిగింది. మంచిర్యాల దగ్గర దాన్ని ట్రేడ్ చేయాలనే ఉద్దేశంతో, దాన్ని అమ్మి లాభం చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. ఎటువంటి వన్యప్రాణుల చర్మాలు ట్రేడ్ చేయడము, వన్యప్రాణులు చంపడము 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 9 పరిధిలో ఇది విరుద్ధము, ఇది నిషేధము. ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు. అలా ఎవరైనా వన్యప్రాణుల్ని వేటాడిన, వన్యప్రాణులకు సంబంధించిన వాటి
ఆర్గాన్స్ పార్ట్స్తో వ్యాపారం చేసినా అది చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. అందులో భాగంగా పోలీసు వారు ఈరోజు చాలా చాకచక్యంగా చర్మాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అఫెండర్స్ అక్యూజ్డ్ని కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ సీజర్స్ అన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో చట్టంలో 1972 ప్రకారం ఉన్నటువంటి చట్టంలో భాగంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విల్ బి ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. దానికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ కోర్టుకు సంబంధించి ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడము, ఫర్దర్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయడము ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కోటపల్లి చూస్తారు. దానికి సంబంధించి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, ఎవరైనా వన్యప్రాణులకు సంబంధించి వేటాడినా వాళ్ళు శిక్షార్హులు. 1972 యాక్టు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ యాక్ట్. ఇందాక మనము అన్ని చట్టాల గురించి చెప్పుకుంటాం కానీ ఇది ఒక స్పెషల్ యాక్ట్. స్పెషల్ యాక్ట్లో పవర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా పవర్స్ ఉంటాయి. దీంట్లో భాగంగా ఎవరైనా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళకు సుమారుగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరు కూడా వన్యప్రాణాలను వేటాడకూడదని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా అదోని మండలం పెసలబండ గ్రామంలో శ్రీ జగద్గురు మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 37వ ఆరాధన రథోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి అభిషేకాలు చేసి మేళతాళాలతో డప్పు శబ్దాలతో స్వామివారి ఊరేగింపు ఘనంగా చేస్తూ కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరి ముడుపులు కానుకలు అందించిన భక్తులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తుల్లో వేరే రాష్ట్రం నుంచి భక్తుల్లో రావడం జరుగుతుంది. భక్తులు అందరూ కలిసి స్వామివారిని రథంలో కూర్చోబెట్టి భక్తుల్లో వ్రతం రాకి అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారము. ఈరోజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 37వ ఆరాధన జరుగుతున్నది. ఆదోని మండలము పెసలబండ గ్రామము కర్నూలు జిల్లా. ఈరోజు పెసలబండ గ్రామంలో ప్రజలంతా చాలా ఉత్సాహంతో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రథోత్సవము, కళ్యాణోత్సవము, హోమము, నవగ్రహ పూజ అన్ని చాలా అద్భుతంగా జరిగినాయి. రథోత్సవానికి చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి గ్రామం నుండి చాలా మంది భక్తాదులు వచ్చి జయప్రదం చేసినారు. పోలీసులు చాలా సహకరించినారు. చాలా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసినారు. అన్నదాన కార్యక్రమము అద్భుతంగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న వాళ్ళు, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ స్వామివారికి సహకరించినారు. ఈరోజు 37వ ఆరాధన చాలా అద్భుతంగా జరుగుతున్నది. కావున మాకందరికీ చాలా సంతోషంగా ఉన్నది. నా పేరు గంగులపాడి సోమన్న. శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 37వ ఆరాధన జరుపుకున్నాం. ఈరోజు చాలా సంతోషంగా, చాలా అద్భుతంగా బాగా జరుపుకున్నాం. మరి గ్రామ ప్రజలు, చిన్నలు పెద్దలు, మరి భక్తాదులు అందరూ మంచిగా దీంట్లో జయప్రదం చేసుకున్నాం. ఇదే మరి బందోబస్తు కానీ పోలీసులు కానీ బాగా సహకరించారు. మన సంఘం ఇది జరుపుకున్నాం. ఈ సంవత్సరం 37వ ఆరాధన ముందుగానే ప్రతి ఒక్కరూ ఇట్లా శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనకు ప్రతి ఒక్కరు ఇట్లే సహకరించాలని మరి తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాసులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా సముదాయం కలెక్టర్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు 7,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారుగా 4.5 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం 4 నెలలుగా తిప్పుతూ చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం 8,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో వెంకటేష్ ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి తెలిపారు. అనంతరం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వల వేయడంతో సోమవారం 7,000 రూపాయల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా భాస్కర్ రావును పట్టుకున్నారు. భాస్కర్ రావును అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు డీసీపీ తెలిపారు. గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,35,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. ఆయన నేను ఇప్పుడు స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న రిమాండ్ నిమిత్తం కేసు పరిశోధనలో పైసలు లంచం ఇచ్చి ఆయన ఎప్పటిలాగే మేము నోట్ల నెంబర్లు రాసుకోవడం కలెక్ట్ చేస్తూ అంత ఉంటుంది. రెడ్ హ్యాండెడ్గా అంటే ఆయన పైసలు ఇస్తారు, ఇచ్చొచ్చి నాకు సిగ్నల్ ఇస్తారు. బిల్లు 4 నెలల క్రితం వీళ్ళకి వచ్చింది. ఆయన దగ్గరికి 4 నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి. ఒక వారం క్రితము 8,000 రూపాయలు లంచం ఇస్తేనే మీ పని అయిపోయింది చెప్పి, అంటే ఈ గారి ముందు పెడతాము లేకపోతే మీ ఫైల్ అప్లై ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే 1,000 రూపాయలు తగ్గించి 7,000 వచ్చింది. 2 ఫైల్ పంపిస్తానని చెప్పాను. ఈరోజు 7,000 రూపాయలు లంచం ఇస్తూ పట్టించాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.